2006 నుంచి 25 అంటే దగ్గర 19 సంవత్సరాలు ఈ రోజు. ఈ 19 సంవత్సరాల ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడంతో ఈ రోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ రెండు పార్టీలు. దీనికి గల కారణాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి గవర్నమెంట్ దక్కొద్దు, అక్కడ ఏ యాక్టివిటీ చేయొద్దు, ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మంచి కార్యక్రమాలు పూనుకోవద్దన్న ఒక ఉద్దేశం, చెడు ఉద్దేశంతో ఈ రోజు రెండు పార్టీలు ఏకమైపోయి మన తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన భూమిని కూడా రానియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ కట్ పిక్చర్. దీంట్లో మళ్ళా వీళ్ళు తప్పుడు ప్రచారం అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏమని అక్కడ కొండలు ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ అని చెప్పి. దానికి సంబంధించి ఈ రోజు పొద్దున్నే ఒక ట్వీట్ నేను పెట్టిన, మార్నింగే మీకు కూడా మీ గ్రూప్లలో. ఈ పర్టికులర్ వ్యక్తి నిన్న ఒక జింక చచ్చిపోయిన దాన్ని చూపించి, ఇది జింక ఇక్కడే చచ్చిపోయింది, ఇది ఇట్లాంటి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ని మనం అక్వైర్ చేసినప్పుడు ఇలాంటి వన్యప్రాణులు చనిపోతాయి అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టే దూరంలో ఈ సుమిత్ జా అనే వ్యక్తి కూడా పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసిండు పోస్ట్. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు కావాలని చెప్పి కొన్ని పిక్చర్స్ ని మార్ఫింగ్ చేసి కొన్ని పాత చిత్రాలు ఎక్కడైతే ఉంటే ఆ చిత్రాలన్నింటినీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి, ఇగో ఇది యూనివర్సిటీలు, ఇది ఉంది, ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీంట్లో జింకలు, సింహాలు, పులులు ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ అక్కడున్న విద్యార్థులను సెంటిమెంటల్ గా రెచ్చగొట్టి వాళ్ళందరితోటి ప్రభుత్వాన్ని లోపలికి పోయి ఆ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ టీజీఐడిసి దాన్ని తీసుకునే ప్రయత్నం చేసి దాంట్లో డెవలప్మెంట్ చేసే ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేయడాన్ని దీన్ని మొత్తం పొలిటికలైజ్ చేస్తుంది. అయితే నేను ఇచ్చిన ఫ్యాక్ట్స్ ప్రకారం ఇది ఆల్రెడీ గవర్నమెంట్ గతంలో ఒక ఐఎంజీ సంస్థకి ఇచ్చి వెనుకకు తీసుకుని తర్వాత హైకోర్టులో, సుప్రీంకోర్టులో గవర్నమెంట్ గెలిచి మధ్యన 4 ముఖ్యమంత్రులు దీని మీద పోరాటం చేసి ఈ రోజు రాజకీయం చేయడాన్ని ప్రజలు గమనించాలని కోరుకుంటున్నారు.